నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవగానే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క టెట్కి అప్లై చేసుకోవడానికి అర్హత మార్కుల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి ఈ విషయం కూడా తెలియట్లేదు, అందుకే ఈ యొక్క వీడియో చేస్తున్నా. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి, ఓకేనా? సో ఫుల్ మీ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. మనకు న్యూస్ పేపర్లో మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకు వచ్చింది. సో ఇది 2-3 డేస్ బ్యాక్ మనకు సాక్షిలో రావడం జరిగింది. అంతేకాకుండా మనకు ఈరోజు కూడా న్యూస్ పేపర్ వచ్చింది. ఆ యొక్క న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్ యొక్క లింక్స్ పెడతాను. సో అవి లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఫుల్గా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం టెట్ పేపర్ 1 ఎగ్జామ్ రాయాలంటే తప్పకుండా మనకు ఇంటర్మీడియట్లో 50% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటర్మీడియట్లో 40% మార్కులు వచ్చి ఉంటే సరిపోతుంది. ప్లస్ మనం డైట్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ యొక్క అర్హత ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క టెట్కి అప్లై చేసుకోవచ్చు. పేపర్ 1 ఎగ్జామ్ హ్యాపీగా రాసేసుకోవచ్చు. అయితే మనకు ఇది అందరికీ వర్తించదు అనమాట. 2010 విద్యా హక్కు చట్టం ఆగస్టు నెలలో ముందు ఎవరైతే ఉన్నారో అంటే చూడండి, విద్యా హక్కు చట్టం 2010 ఆగస్టు కన్నా ముందు అంటే 2009, 2008, 2007 ఆ ఇయర్స్ ఉన్నాయి కదా, చూడు బ్యాక్ వెళ్తే మనకు ఆ ఇయర్స్ ఉన్నాయి కదా. అప్పట్లో మనకు ఎలా ఉండేది అంటే ఇంటర్మీడియట్లో క్వాలిఫికేషన్ అనేది మనం డైట్ చేయడానికి చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పెంచారు కానీ అప్పట్లో చాలా తక్కువగా ఉండేది కదా. సో వారికి ఇంటర్మీడియట్లో 50% మార్కులు అవసరం లేదు. కేవలం మనకు ఇంటర్మీడియట్లో 45% వచ్చి ఉంటే సరిపోతుంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ రిజర్వేషన్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వారికి 40% మార్కులు వచ్చి ఉండాలి, ఓకేనా? 2010 విద్యా హక్కు చట్టం ఆ పైన అంటే 2011, 12, 13, 14, 15 బ్యాచెస్ ఉన్నాయి కదా. సో వీరికి ఖచ్చితంగా 50% మార్కులు వచ్చి ఉండాలి. విద్యా హక్కు చట్టం 2010 ఆగస్టుకి బ్యాక్ వెళ్ళినట్లయితే అంటే 2009, 2008 ఆ ఇయర్స్ ఉన్నాయి కదా, బ్యాక్ వెళ్ళినట్లయితే వారికి మాత్రం అర్హత ఈ యొక్క స్కోరింగ్ ఇంటర్మీడియట్ అనేది మనకు తగ్గించడం జరిగింది. వారికి 40% వచ్చి ఉంటే సరిపోతుంది వారికి ఇంటర్మీడియట్లో. మీరు రిజర్వేషన్ కేటగిరీ అయితే మరింత తగ్గించారు, అది 40% వరకే ఉంది. దయచేసి అది చూడండి, బాగా చూడండి, మనకు ఇది అందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అంతేకాకుండా మనకు ఈ యొక్క టెట్ పేపర్ 2 ఎగ్జామ్కి రాయడానికి ఉండవలసిన అర్హత విషయానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు టెట్ పేపర్ 2 ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఈ యొక్క టెట్ పేపర్ 2 ఎగ్జామ్కి బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్లో కానీ కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీస్ అయి ఉంటే తప్పకుండా మీకు అంటే రిజర్వేషన్ కేటగిరీస్ అయిన ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 45% మార్కులు వచ్చి ఉంటే సరిపోతుంది. ఇది ఎవరికి సంబంధించింది అంటే 2011, 12, 13, 14, 15 ఆ ఇయర్స్లో ఉన్నారు కదా. సో అటువంటి వారికి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంది. విద్యా హక్కు చట్టం 2010 ఆగస్టుకి బ్యాక్ వెళ్ళినట్లయితే అంటే 2009, 2008, 2007, 2006 సో ఆ ఇయర్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు ఏ విధంగా అర్హత లిమిట్ అనేది ఉందంటే మీరు కనుక ఓసీ క్యాండిడేట్ అయితే మీకైతే ఎటువంటి పర్సెంటేజ్ తగ్గించలేదు. ఇక మీరు బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ చదివిన వారి ఓసీ అభ్యర్థులు అంటే మీకు 50% పెట్టేశాడు, ఓకేనా? కానీ మీరు రిజర్వేషన్ కేటగిరీస్ అయినా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ దివ్యాంగులు అయితే మీకు 40% వస్తే సరిపోతుంది, ఓకే? మీరు పైన కింద కొంచెం అవి చూడండి, ఓకేనా? విద్యా హక్కు చట్టం 2010 కన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇది వర్తించడం అనేది జరుగుతుంది. మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ దివ్యాంగులు అయితే మీ యొక్క డిగ్రీస్లో 40% ఉండి ఈ 40% ఉంటే సరిపోతుంది, మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఓకేనా? కానీ ఆ యొక్క విద్యా హక్కు చట్టం 2010 ఆగస్టు కన్నా పైబడి ఎవరైతే ఉన్నారో అంటే 2011, 12, 13 ఆ ఇయర్స్ ఉన్నాయి కదా. సో ఆ ఇయర్స్లో మాత్రం తప్పకుండా మీకు ఈ యొక్క డిగ్రీలో మనకు 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 45% అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 క్లిప్పింగ్స్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు మనకు సాక్షి పేపర్లో కూడా ఇది రావడం జరిగింది. సో టెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దయచేసి అందరికీ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే అర్హతను ఉండి కూడా చాలా మందికి తెలియక అప్లై చేసుకోలేకపోతారు. సో అందుకని దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క వీడియోస్ని. కింద నేను డిస్క్రిప్షన్లో ఈ 2 క్లిప్పింగ్స్ తాలూకు లింక్స్ అనేది కింద పెడతాను. ఆ యొక్క లింక్స్ని మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి క్లిక్ చేస్తే చాలు, వెంటనే మనం గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. తప్పకుండా ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గైస్, ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క విషయం గురించి కొంచెం చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.